తమ గ్రామంలో గత ఏడాది నుంచి ఉపాధి హామీ పనులు జరగక ఆ పనులనే నమ్ముకొని జీవనం సాగించే తామంతా ఆకలితో పస్తులుంటున్నామని, తమకు ఉపాధి హామీ పథకం పనులు కల్పించి ఆదుకోవాలంటూ పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామ ప్రజలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ని వేడుకుంటున్నారు. తమకు ఉపాధి హామీ పనులు కల్పించేలా పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలోని పాడ కార్యాలయం ఎదుట బి కొత్తూరు గ్రామస్తులు ప్రజలు ఆందోళన చేపట్టారు. జాబ్ కార్డులతో ఉపాధి హామీ శ్రామికులు నిరసనకు దిగారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ గ్రామ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ను శాశ్వతంగా తొలగించి కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించాలని, తమకు వెంటనే ఉపాధి హామీ పథకం పనులు తమ గ్రామంలో చేపట్టాలని డిమాండ్ చేశారు. తమకు పనులు కల్పించి తమ ఆకలి బాధలను తీర్చాలని కోరారు. నిరసన అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామ ప్రజల కష్టాలను కొణిదెల పవన్ కళ్యాణ్ పట్టించుకుని తమకు న్యాయం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీకు దండమండి బాబు, నమస్కారం అండి. ఒక్కసారి మా ఊరు ఎలా ఉందో ఒకసారి మీరు చూడాలి. లేబర్ ఎంత బాధపడుతున్నామో, ఒకరు పని పెడుతుంటే ఒకరు తీసేస్తున్నారు. పని లేకుండా చచ్చిపోతున్నామండి. ఉడుపులకు వెళ్దామంటే ఉడుపులు లేవు, కోతలకు వెళ్దామంటే మిషన్లు కోసేస్తున్నాయండి. పోయిన కాడికి హైదరాబాద్ పోయారు. ఉన్న వాళ్ళ కన్నా కొంత పని చెప్పాలి కదండి. ఎలా బతుకుతాం చెప్పండి బాబు. మీరు పవన్ కళ్యాణ్ గారు మా మాట పదే పచ్చారు, మీరు ఆలకించండి. మాకు ఏదో న్యాయం చేయండి. మీరు న్యాయం చేస్తేనే మేము బతుకుతామండి. లేకపోతే పిల్లలతో ఇబ్బంది పడి చచ్చిపోతున్నాం. అప్పిత్త వాళ్ళు ఎవరో లేరు మాకు. అటు ముందు చేసిన వాళ్ళమో పని తీసేస్తున్నారు, వెనకాల చేసిన వాళ్ళమో పని ఎట్టుతున్నారు. పెట్టి వాళ్ళు పెడుతుంటే తీసి వాళ్ళు తీసేస్తున్నారు. అలాగే అప్పుడు ఆలయాలంట, ఇప్పుడు ఆలయాలంట. అందుకని అవినీతి చేసే వాళ్ళకి ఎందుకంటే న్యాయం చేసే వాళ్ళు కావాలంటున్నాం. ఆయన ఎక్కడో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు తెలియదు కానీ బాధలన్నీ. అంతే కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టి చెప్తాం. ఇది కొంచెం ఆయన దాకా వెళ్ళేలాగా మా ఊరికి న్యాయం జరిగేలాగా చూడండి. ఎందుకంటే ఎప్పుడు జగన్ వచ్చాక అదే, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా అదే. మేమే దగ్గర ఎవరో కొంటున్నారు, ఎమ్మెల్యే ద్వారా చేయించేసుకుంటున్నారు. చేయించేసుకుని ఏం చెప్తారని అలా పెట్టుకుని ఉంటున్నారు. పెట్టుకుని ఉంటుంటే ఇంకేం చెప్తామండి చెప్పండి. ఈ పక్కన వాళ్ళు అలాగ ఉంటున్నారు. ఇంకా ఈ ఊరికి ఇంకా ఎప్పటికీ న్యాయం జరిగినా లేదు. న్యాయం పవన్ కళ్యాణ్ గారే జరిగినా చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టి చెప్తున్నాం. మాకు పని కల్పించండి పవన్ కళ్యాణ్ గారు, మా మాటలు ఆలకించి. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి. మా బీకొత్తూరు గ్రామం అండి. మేము లేబర్ వాళ్ళు అండి. మాకు పథకం లేక సంవత్సరం బయటకి ఇబ్బంది పడుతున్నాం సార్. ఓ పూట ఉంటే ఓ పూటలు ఎరువులు సార్. మరి ఇలా రాజకీయం ద్వారా పని లేకుండా మాకు కావాలని పెడుతుంటే లేకుండా మాకు చేస్తున్నారండి. మరి చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలతో మేము ఏం చేయాలో పనులు ఉంటలేదు సార్. మరి దాన్ని బట్టి కోతలకు వెళ్దామన్నా మిషన్లు అండి, ఏ పని చేద్దామన్నా మిషన్లు వచ్చేసేస్తున్నాయండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. లేబర్ పూట ఉంటూ పూట లేకుండాను పిల్లలతో ఎక్కడికెక్కడికి హైదరాబాద్ ఎక్కడికెక్కడికి పోతున్నారండి. మరి పవన్ కళ్యాణ్ గారు మా ఎన్నపైనగించి మాకు లేబర్కి పని వచ్చేలాగా మాకు మంచి న్యాయం చేయాలని ఆశతో మేము ఇలా మనం చేసుకుంటున్నామండి.